This conference will now be recorded. Okay. So let us see nested conditions. So nested conditions are local conditions inside a condition, nested condition under. So let us take a use case. Use case is one. A use case is one. First one student name course in this and degree and degree or something is degree some course is technical and go to oils arts science arts science తీసుకున్నాం అప్పుడు ఆర్ట్స్ అంటే అప్పుడు మళ్ళీ అడగాలి ఆర్ట్స్ అంటే దెన్ సెలెక్ట్ ఏ కోర్స్ అని చెప్పి మనం మీరు కోర్స్ ఇవ్వండి మీరు సెలెక్ట్ ఏ కోర్స్ అని చెప్పేసి మీరు 3 కోర్సెస్ ఇవ్వండి దీని నుంచి ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి రెస్పెక్టివ్ గా లెట్స్ టేక్ ఆర్ట్స్ కదా సో ఆర్ట్స్ లో ఏం తీసుకున్నాం 3 తీసుకున్నాం డాన్స్ మ్యూజిక్ డ్రామా అనుకున్నాం డాన్స్ అయితే 100 ప్రింట్ చేయండి ఇనిషియల్ గా ఒక నంబర్ తీసుకున్నాం ఇనిషియల్ గా వీడి దగ్గర ఒక నంబర్ కూడా తీసుకున్నాం ఎంటర్ సమ్ నంబర్ ఆ నంబర్ కి 100 యాడ్ చేద్దాం మ్యూజిక్ అయితే 50 ప్లస్ నంబర్ డ్రామా అయితే 200 ప్లస్ నంబర్ సైన్స్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాలి సైన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంటర్ కోర్స్ అంటాడు ఎంటర్ సమ్ కోర్స్ అంటే బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అనుకో బయాలజీ అయితే నంబర్ ప్లస్ సమ్ 1000 నంబర్ ప్లస్ 2000 ఫిజిక్స్ కూడా నంబర్ ప్లస్ 3000 సో ఒకసారి ఈ కండిషన్ చూద్దాం దీనికి రాదు దీనికి ఎలా రాస్తాం ఫస్ట్ అసలు ఎంటర్ సమ్ నంబర్ అనాలి ఓకే ఎంటర్ సమ్ నంబర్ అంటే ఫస్ట్ లైన్ లో సమ్ నంబర్ తీసుకోండి ఈక్వల్ టు ఎంటర్ సమ్ నంబర్ ఆబ్వియస్ గా ఇది ఇన్పుట్ ఉండాలి నంబర్ కాబట్టి ఇది దీని ఇంట్లో బ్రాక్ చేయాలి మరి నంబర్ వస్తుంది ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి సెలెక్ట్ ఏ కోర్స్ అని చెప్పి మనం ఇవ్వాలి ఏమివ్వాలి assigning numbers to course Science art. రైట్ సో కోర్స్ అని చెప్పి సెలెక్ట్ ఏ కోర్స్ సెలెక్ట్ ఏ కోర్స్ అని చెప్పేసి అడగండి ఇన్పుట్ అండ్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలో అడిగి మనం ఇక్కడ సజెస్ట్ చేద్దాం సైన్స్ ఆర్ట్స్ సో ఇలా మీరు సజెస్ట్ చేయొచ్చు వాడు ఎంటర్ చేస్తాడు ఇఫ్ వీడు తీసుకున్న కోర్స్ అనేది వీడు తీసుకున్న కోర్సు సైన్స్ కి ఈక్వల్ అయితే అప్పుడు లోపలికి వెళ్ళాలి అప్పుడు లోపలికి వెళ్ళి వీడిని మళ్ళీ అప్పుడు అడగాలి సెలెక్ట్ సబ్జెక్ట్ అని print select a subject సో ఇన్పుట్ సెలెక్ట్ సబ్జెక్ట్ అని అడగాలి ఇఫ్ సబ్జెక్ట్ అనేది డబుల్ ఈక్వల్ టు బయో అయితే బయో అయితే సమ్ ప్రింట్ వీడికి నంబర్ ఉంటుంది ఆ నంబర్ ప్లస్ సమ్ 1000 ఇప్పుడు మనం ఎల్సిఫ్ సబ్జెక్ట్ అనేది బయో కాకుండా సమ్ అయితే ప్రింట్ పిఎన్ రాస్తాను ఇట్ షుడ్ బి ప్రింట్ Okay. అండ్ దెన్ రిమైనింగ్ ఎల్స్ లో పెట్టేయకూడదు రిమైనింగ్ ఎల్స్ లో పెట్టేస్తే ఏమవుతుంది వాడు బయో కెమిస్ట్రీ కాకుండా వాడు ఏ టెక్స్ట్ ఇచ్చేసినా అది 3000 యాడ్ అవుతుంది లేదు దానికి కూడా మనం ఎల్స్ సబ్జెక్ట్ ఈస్ ఈక్వల్ టు
ఫిజిక్స్ అయితే ప్రింట్ n plus ప్లస్ 3000. ఇప్పుడు ఎల్స్ తీసుకోవాలి. ఎల్స్ వీడు దీని దాకా నీకు ఏమిస్తే ప్లీజ్ ఎంటర్ please enter valid subject. ప్లీజ్ ఎంటర్ వాల్యూడ్ సబ్జెక్ట్. సో ఇదంతా ఫస్ట్ ఇఫ్ కిందకి వస్తుంది. సో ఇదంతా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఇదంతా ఈ కిందకి వస్తుంది. కోర్స్ అనేది సైన్స్ కి ఈక్వల్ అయితేనే మనం లాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ తీసుకోవాలి. ఎల్స్ కోర్స్ అనేది డబుల్ ఈక్వల్ టు ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ అయితే మళ్ళీ సేమ్ ఒక సబ్జెక్ట్ ఎంటర్ చేయమని చెప్పాలి. మళ్ళీ ఇఫ్ ఎల్స్. సో సిమిలర్ గా ఇక్కడ ఏ లాజిక్ అయితే రాసామో ఆ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అంటే బట్ ఈ నార్మల్ మార్చాలి. సబ్జెక్ట్ ఈక్వల్ టు ఈసారి ఏం పెట్టాలి? డాన్స్, మ్యూజిక్, డ్రామా 3 పెట్టి రెస్పెక్టివ్ నంబర్స్ ఇవ్వాలి. ఇచ్చి ఈ 2 కూడా కాకపోతే అప్పుడు ఎల్స్ లో పెట్టి ప్లీజ్ ఎంటర్ వాలిడ్ కోర్స్ అని చెప్పాలి. Same line with the if else if లో. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఎల్స్ ఇవ్వాలి. సో ఇది మనం కోడ్ రాద్దాం. So first please enter a number. Int of int Harsha. So please enter some number. Number కూడా ఎంటర్ చేస్తాడు. సబ్జెక్ట్ సబ్జెక్ట్ కదా కోర్స్. Please select a course. ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ట్స్, సైన్స్. సో ఆర్ట్స్, సైన్స్. ఇఫ్ కోర్స్ డబుల్ ఈక్వల్ టు ఆర్ట్స్ అయితే ఫస్ట్ ఆన్సర్ ఆర్ట్స్ అయితే 1 2 3 4 ఆర్ట్స్ అయితే ఇప్పుడు అడగాలి సెలెక్ట్ ఏ సబ్జెక్ట్. ప్రింట్ అయ్యకర్లే. ఎందుకు ప్రింట్? ఇంకా ఇన్పుట్ లోనే కవర్ అయిపోద్ది కదా. ఓకే. మనం ఇక్కడ కూడా ప్లీజ్ ఎంటర్ సమ్ నంబర్ అని మనం ప్రింట్ చేయట్లా, ఇన్పుట్ లోనే అడుగుతున్నాం. ఇన్పుట్ డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే మెసేజ్. ఫైనల్ రిజల్ట్ ఒకటే మనం ప్రింట్ చేయాలి. ఫైనల్ రిజల్ట్ మనం ప్రింట్ చేస్తాం. ఓకే, కరెక్ట్. Please enter some. Please select a subject. So subject కూడా వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఇద్దాం. సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూజిక్, డాన్స్, డ్రామా. లేకపోతే ఏమన్నా మ్యూజిక్, డాన్స్, DANDRN, పెయింటింగ్. సో మ్యూజిక్, డాన్స్, ఆరల్స్ మీరు ఎలా కూడా రాయొచ్చు. MUSIC మ్యూజిక్ అంటే మనం సజెస్ట్ చేసినట్టు డాన్స్. సో పెయింటింగ్ సెలెక్ట్ చేసి MDP అంటే MDP అనేసి సరిపోద్దాం. వాడు మ్యూజిక్ ఇచ్చిన పర్లా, వాడు ఏమి ఇచ్చినా పర్లా, వాడు రెండింటిలో ఏది ఇచ్చినా తీసుకోవాలి మనం. ఓకే, అలా రాద్దాం లాజిక్. ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ డబుల్ ఈక్వల్ టు మ్యూజిక్. ఇక్కడ మనం M అని కూడా రాసుకోవచ్చు కదా హర్ష? M కూడా రాసుకోవచ్చు. ఆర్ సబ్జెక్ట్ ఈస్ డబుల్ ఈక్వల్ టు M. ఓకే, నాకు ఏదైనా వాడు ఏమి ఇచ్చినా పర్లా, మ్యూజిక్ ఇచ్చినా పర్లా, ఏది ఇచ్చినా పర్లా. బట్ ఈ మ్యూజిక్ అనేది ఎలా ఇవ్వలేడు? స్మాల్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇస్తే పోదు మళ్ళీ. ప్రస్తుతానికి కేస్ సెన్సిటివ్ మన కోడ్.
మనం ఒకసారి స్ట్రింగ్స్ గురించి చెప్పుకుంటాం. స్ట్రింగ్స్ గురించి చెప్పినప్పుడు మన ఇర్రెస్పెక్టివ్ వాడు స్మాల్ ఇస్తున్నాడా, వాడు క్యాప్స్ ఇస్తున్నాడా, లేదా స్మాల్ లెటర్ ఇస్తున్నాడా, లేదా ఎం క్యాపిటల్ ఇచ్చి ఎస్ క్యాపిటల్ ఇచ్చి అలా ఇర్రెగ్యులర్ గా ఇస్తున్నాడా, ఎలా ఇచ్చినా సరే మనం దాన్ని వాల్యుయేట్ చేయొచ్చు. అది నేను స్ట్రింగ్స్ చెప్తాను. ఆల్రెడీ 1 క్లాస్ 2 క్లాస్ చెప్తాను అది కూడా నేను. ఫైన్. సో సబ్జెక్ట్ అయితే ప్రింటర్ number plus నంబర్ ప్లస్ మ్యూజిక్ ఏం తీసుకున్నాం, 100 తీసుకున్నాం, 100 సిరీస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మనం ప్రింట్ ఇంట్ ఆఫ్ అని పెట్టక్కర్లేదా? అక్కర్లేదు, ఇంకెందుకు మనకు అక్కర్లేదు. ప్రింట్ ఆల్వేస్ ప్రింట్ ఏదైనా ప్రింట్ చేస్తుంది, ఓన్లీ స్ట్రింగ్స్ నే ప్రింట్ చేయాల్సిన లేదు. ఓకే 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 యా. ప్రింట్ ఏదైనా ప్రింట్ చేస్తుంది. మీరు నంబర్ ఇచ్చినా ప్రింట్ చేస్తుంది, స్ట్రింగ్ ఇచ్చినా ప్రింట్ చేస్తుంది. బట్ ఇంకో కండిషన్ ఇక్కడ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవ్వాలి, మన స్ట్రింగ్ ని ఇంటీజర్ కి యాడ్ చేయొచ్చా? యాడ్ చేయలేము, అందుకే ఉంటుంది. యాడ్ చేయలేము. సో మనకి ఇది ఇంటే కదా నంబర్. ఓకే, అది ఫస్ట్ ఇంట్లోనే తీసుకుంటుంది కాబట్టి నంబర్ ఇక్కడ మనం ఇంటీజర్ యాడ్ చేసిన దట్ సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. యూజువల్గా అందుకే మనం ఇంటికి మార్చేసాం. మీరు ఇక్కడ ఇంటికి మార్చకపోతే ఏం చేయాలి, మీరు ఎక్కడైతే నంబర్ వాడుతున్నారో అక్కడ ప్రతి చోట దాన్ని ఇంటికి గ్రాప్ చేయాలి. ప్రతిసారి ఇంటికి గ్రాప్ చేసుకుంటే వెళ్ళాలి అది. సో ఇది ఫీజిబుల్, యాక్చువల్లీ ఇది అప్రోప్రియేట్ ప్రోగ్రామ్. లేదు అనుకుందాం, లేదు ఇప్పుడు కొన్నిసార్లు ఉంది, కొన్నిసార్లు మీకు అది స్ట్రింగ్ లా బిహేవ్ చేయాలి, కొన్నిసార్లు ఇంట్లో బిహేవ్ చేయాలన్నప్పుడు అప్పుడు కూడా ఫస్ట్ ఇంటి కింద మార్చకుండా మనం దాని దగ్గర మార్చుకోవచ్చు. మన ప్రోగ్రామ్ లో త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు నంబర్ ఇస్ ఇంటే కదా. సో ఎల్సిఫ్ మిగిలిపోయింది మనకి ఇంకో ఎల్సిఫ్ ఉంటుంది, ఇంకో ఎల్సిఫ్. సో సబ్జెక్ట్ అనేది మ్యూజిక్ కాకుండా డాన్స్ అయితే 200 యాడ్ చేద్దాం. అండ్ ప్రింట్ కూడా చేద్దాం మ్యూజిక్ అనేది. ఓకే, సో మ్యూజిక్ ని ప్రింట్ చేసి నంబర్ ప్రింట్ చేస్తాను సిమిలర్ గా. లేకపోతే ఇక్కడ మ్యూజిక్ అని ప్రింట్ చేయాల్సిన అవసరం డైరెక్ట్ గా సబ్జెక్ట్ ప్రింట్ చేసేయచ్చు. సబ్జెక్ట్ లో ఎలా కూడా ఎంటర్ చేస్తారు కదా, సో సబ్జెక్ట్ మనం ప్రింట్ చేసేయచ్చు రాదర్ దన్ రైటింగ్ మ్యూజిక్ అని. సబ్జెక్ట్ ఓకే యా సబ్జెక్ట్ ఇంకా ఇవన్నీ కాకుండా ఎల్స్. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ సబ్జెక్ట్. 11 లైన్ లోని మీరు పెయింట్ సారీ రైట్. ఎంటర్ వ్యాలిడ్ సబ్జెక్ట్. ఇది కూడా మెన్షన్ చేద్దాం. మీరు దీన్ని ఫార్మాట్ లో కూడా రాసుకోవచ్చు కదా. ఫార్మాట్ లో రాయొచ్చు, బట్ మనకి ఫార్మాట్ ఎప్పుడు చేస్తాం, మన స్ట్రింగ్ లో యు హావ్ ఎంటర్డ్ అని పెట్టి. ఎక్కడండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు లాస్ట్ 13th లైన్ లో ఎల్స్ లో మనము ప్రింట్ వ్యాలిడ్ సబ్జెక్ట్ అని చెప్పి ఇది ప్రింట్ చేసి యూ హ్యావ్ ఎంటర్డ్ అని చెప్పి రాయాలి అంటే ఫార్మాట్ పెట్టి కోర్స్ పెట్టాలి కదా. యా రైట్. యూ హ్యావ్ ఎంటర్ ఫ్లవర్ బ్రాకెట్ డాట్ ఫార్మాట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అంటే డాట్ ఫార్మాట్ బ్రాకెట్ లో. ఈ బ్రాకెట్ లోకి ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. సో ఇది ఆర్ట్స్ అయితే సిమిలర్ గా సేమ్ ఇంచు నుంచి ఈ లాజిక్ ని మనం దేనికి వెళ్ళాలి,
Science. సైన్స్ కూడా అప్లై చేయాలి. రైట్. సో ఇక్కడ ఎల్సిఎఫ్ పెట్టాలి. ఎల్సిఎఫ్ కోర్స్ ఈస్ డబుల్ ఈక్వల్ టు సైన్స్ అయితే ప్లీజ్ అంటారే సబ్జెక్ట్ మ్యూజిక్ బదులు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ. మ్యాథ్స్, ఎంఆర్. సైన్స్ లో మ్యాథ్స్ ఎందుకు వస్తుంది హర్ష? బయాలజీ అనుకున్నాం కదా. ఓకే. బయాలజీ బి, ఫిజిక్స్ పి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ బి. అక్కడ ఎంపీసీ అని దాన్ని బైపీసీ చేయాలి 17th లైన్ లో. 17th లైన్ లో లాస్ట్ లో షార్ట్ ఫామ్స్ ఇచ్చాం కదా, అక్కడ బి పెడితే సరిపోతుంది. యా కరెక్ట్. enter valid subject. You have entered 18th లైన్ లో line. కెమిస్ట్రీ. Bio. Okay. బయో chemistry. ఆల్రెడీ 22 లో రాశారు. కెమిస్ట్రీ రాయాలి. okay. Yeah. ఓకే. ఎల్స్ లాస్ట్ లో ఎల్స్ రాయాలి కదా. Yeah. సో ఇప్పుడు రాసే ఎల్స్ కి దేనికి కోర్స్ కి. యా. సో ఇప్పుడు రాసిన ఎల్స్ మనం కోర్స్ కి. సో ఈ ఎల్స్ అనేది దేనికి ప్యారల్ ఉండాలి? ఈ లైన్స్ కి ప్యారల్ ఉండాలి. 4 lines. Print enter valid course కదా. ఇదే ప్రింట్ కాపీ చేద్దాం. కంట్రోల్ ది దెన్ మోడిఫై చేద్దాం. కంట్రోల్ ది ఎంటర్ వ్యాలిడ్ కోర్స్. ఏం కోర్స్? ఆర్ట్స్, సైన్స్. You have entered this course. ఏ కోర్స్? ఉంది కింద, దాని మీద కోర్స్ ఈ కోర్స్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ వర్క్ అవ్వాలి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. Unintended not match indentation level. Okay. ఏ లైన్ లో? ఇక్కడ 20. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ బయో ఫిజిక్స్ తెమ్మని రాశారు అందుక. లేదు, సబ్జెక్ట్ పక్కలేదు కొంచెం వన్ స్పేస్. ఓకే. సో బేసిక్ గా ఈ ఎల్సిఫ్ కింద ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో మిగతా లైన్స్ అన్ని అదే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. అంతే కదా. ఈ పైథాన్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకటి ఇండెంటేషన్ స్పేసెస్ ద్వారా ఉంటుంది, వేరే లాంగ్వేజ్ బ్రాకెట్స్ ద్వారా ఉంటుంది. సో పైథాన్ లో ఏంటంటే పైథాన్ లో స్పేసెస్ బట్టి చెప్తుంది ఆ కోడ్ నాకు ఎందుకు వస్తుందా రాదా అనేది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ని ఒక స్పేస్ వెనక్కి తీసుకెళ్తే ఎర్రర్ వస్తుందా? యా, ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇట్ షుడ్ బి ఆ లైన్ అంతా. ఇప్పుడు ఇది ఓకే సబ్జెక్ట్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారంటే మిగతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ చేయాలి. ఓకే. సో బేసికలీ ప్రోగ్రామింగ్ పరంగా గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే 4 స్పేసెస్ ఇస్తాం అండ్ దెన్ విల్ రైట్. యా, ఇప్పుడు దీని కిందకి వస్తాయంటే మళ్ళీ అగైన్ 4 స్పేసెస్. ఇక్కడ రాస్తున్నాం కాబట్టి మనకి ఇండెంటేషన్ ప్రాబ్లం అవుతుంది. మనం తర్వాత ఐడి వాడతాం. ఐడిలో ఆటోమేటిక్ అదే స్పేసెస్ తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు సైన్స్ తర్వాత ఎంటర్ కొట్టేస్తే అది 4 స్పేసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఐడియా ఇది ఒక్కసారి దీన్ని రన్ చేద్దాం. దీనికి ఏ టెస్ట్ కేసు రాయొచ్చు? ఈ సినారియోకి మనం ఏం టెస్ట్ కేసు రాయొచ్చు? టెస్ట్ కేసెస్ అంటే ఏమేమి టెస్ట్ చేయాలి? ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి కదా ఈ కోడ్ ని. సైన్స్, ఆర్ట్స్ కదా మనం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనం ఒక కండిషన్ ఏంటంటే సైన్స్ ఇచ్చి
సైన్స్ ఇచ్చి మనకి సబ్జెక్ట్స్ ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ రాస్తాను నేను. సైన్స్ తీసుకున్నాం, ఫిజిక్స్ తీసుకున్నాం, మ్యాథ్స్ తీసుకున్నాం, బయాలజీ తీసుకున్నాం. మ్యాథ్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ తీసుకున్నాం. ఓకే. ఇంకోటి ఆర్ట్స్ తీసుకున్నాం. ఆర్ట్స్ లో మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్ తీసుకున్నాం. ఇవి మనం తీసుకుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమివ్వచ్చు? సైన్స్ ఇచ్చి ఫిజిక్స్ ఫిజిక్స్ ఇస్తే ఇది వ్యాలిడ్ సినారియో. ఇది వ్యాలిడ్ సినారియో. ఓకే, ఇప్పుడు నేను సైన్స్ ఇచ్చి కెమిస్ట్రీ ఇచ్చిన మ్యూజిక్ వ్యాలిడ్. ఇవ్వచ్చా? నో, అది ఇన్వాలిడ్ అవుతుంది కదా. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు వ్యాలిడ్. ఇప్పుడు సైన్స్ ఇచ్చి మ్యూజిక్ ఇస్తే ఇది ఇన్వాలిడ్. ఇది ఒక సినారియో చెక్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి వ్యాలిడ్ కదా. అవును. సిమిలర్ గా ఇక్కడ ఈ సైన్స్ కాకుండా ఆర్ట్స్ తీసుకున్నాం. ఆర్ట్స్, ఇక్కడ ఆర్ట్స్ లో ఏం తీసుకోవచ్చు? మ్యూజిక్, డాన్స్, పెయింట్, ఇవన్నీ వ్యాలిడ్. ఇన్వాలిడ్ కింద ఏమొస్తాయి? ఈ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇన్వాలిడ్ రావాలి. అవును. పెయింట్, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు తీసుకుంటే ఇన్వాలిడ్ రావాలి. ఇది మ్యూజిక్, డాన్స్, పెయింట్ ఈ మూడికి ఇన్వాలిడ్ రావాలి. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ సైన్స్, ఆర్ట్స్ కాకుండా ఇంక వేరేది ఇస్తే అక్కడే పోవాలి. డైరెక్ట్ గా లాస్ట్ లైన్స్ కి యూ హావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇన్వాలిడ్ రావాలి. ఇక్కడ ఇంకేం చెక్ చేయొచ్చు? ఇక్కడ ఈ మ్యూజిక్ ఇవి కాకుండా నేను అసలు ర్యాండమ్ టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు కదా. బేసిక్ ఏంటంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాకుండా ఇంకేది ఇచ్చినా సరే తీసుకోకూడదు. అది సైన్స్ సబ్జెక్ట్స్ అవ్వాలి, ఇంకా ర్యాండమ్ ఏదో స్ట్రింగ్ అయినా అవ్వాలి. అండ్ బ్లాంక్ సబ్జెక్ట్ ఇచ్చినా తీసుకోకూడదు. యా, బ్లాంక్ ఇచ్చినా తీసుకోకూడదు. ఎంటీ ఇచ్చినా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంటీ ఇచ్చినా అది ఎలా చెక్ చేస్తుంది? లెట్స్ సే మీరు ఇప్పుడు ఆర్ట్స్ లో ఎంటీ ఇచ్చారనుకున్నాం. అంటే ఆర్ట్స్ లో కోర్స్ ఇనిషియల్ కోర్స్ తీసుకున్నారు. కోర్స్ లో మీరు సమ్ ఆర్ట్స్, సైన్స్ ఇవ్వకుండా జస్ట్ ఎంటర్ కొట్టేశారు. ఎంటర్ కొట్టేస్తే నన్ను ఉంటుంది, అక్కడ ఏముండదు. సో నన్ కోర్స్ ఇస్ డబుల్ ఈక్వల్ టు నన్ ఈస్ డబుల్ ఈక్వల్ టు ఆర్ట్స్ కాదు, నన్ ఈస్ డబుల్ ఈక్వల్ టు సైన్స్ కాదు. కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఎంటర్ వ్యాలిడ్ కోర్స్ అంటది. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. ప్లీజ్ ఎంటర్ సమ్ నంబర్ 45. ఎంటర్. ప్లీజ్ సెలెక్ట్ ఏ కోర్స్. ఆర్ట్స్. హ్యాపీ పాత్ కి వెళ్దాం ఫస్ట్. ఆర్ట్స్. ఎంటర్. ప్లీజ్ సెలెక్ట్ ఏ సబ్జెక్ట్. మ్యూజిక్, డాన్స్, పెయింట్. సో ఎం అని ఇస్తాను ప్రస్తుతానికి. ఎంటర్. సో ఎం 145. సరిపోయింది కదా. సో మ్యూజిక్, ఆర్ట్స్ తీసుకుని మ్యూజిక్ తీసుకున్నాను. సో మ్యూజిక్ 100 యాడ్ అవ్వాలి. నాకు 100 యాడ్ 145 వచ్చింది. ఇది హిస్ ఫైన్. ఇంకేం చెక్ చేయొచ్చు దీంతో? ఎం ప్లేస్ లో మ్యూజిక్ ఇచ్చినా ఇది వర్క్ అవ్వాలి. ప్లీజ్ ఎంటర్ నంబర్ 67. ఆర్ట్స్, మ్యూజిక్. ఎంటర్. సో మ్యూజిక్ 167. సో మ్యూజిక్ ఇచ్చినా తీసుకుంటుంది, ఎం ఇచ్చినా తీసుకుంటుంది. సో ఇట్స్ ఫైన్. ఇక్కడ నేను ఏమి ఇవ్వకపోతే ఏమైతే చూద్దాం. 67 ఆర్ట్స్. ఎంటర్ ఇస్తా, జస్ట్ ఎంటర్. ఏమి చేయండి, ఎం ఇవ్వను, మ్యూజిక్ ఇవ్వను, ఎవరో ఇక్కడ ఇచ్చిన వ్యాలిడ్ ఇస్తా. ఎంటర్ ఏ వ్యాలిడ్ సబ్జెక్ట్. మ్యూజిక్, డాన్స్, పెయింట్ వీటిలో ఎంటర్ చేయండి. యూ హ్యావ్ ఎంటర్డ్. చూసారా, యూ హ్యావ్ ఎంటర్డ్ స్పేస్ వచ్చింది. స్పేస్ ఇది. ఇప్పుడు ఈ ఆర్ట్స్ ప్లేస్ లోనే రాంగ్ ఇద్దాం. ఆర్ట్స్ ప్లేస్ లోనే సమ్ ఎంటర్ కొట్టేస్తాం. యా, ఎంటర్ వ్యాలిడ్ కోర్స్. ఓకే. యూ హ్యావ్ ఎంటర్డ్ సమ్ స్పేస్ వస్తుంది. నెగటివ్ నెంబర్స్ ఇస్తాను. నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినా తీసుకోవాలి. నంబర్ ఇస్ నంబర్ అంతే. నెగిటివ్ నెంబర్ కి 100, 100, 200, 300 రెస్పెక్ట్ యాడ్ అవుతుంది. బేసిక్ గా మన పాయింట్ ఏంటి? జస్ట్ నంబర్ తీసుకోవాలి. అది నెగిటివ్ నెంబర్ అయితే మన లాజిక్ ఏం రాదు. అది నెగిటివ్ నెంబర్ అయితే నంబర్ అనేది తీసుకోకూడదు అనే లాజిక్ కూడా రాసుకోవచ్చు. అది ఎలా రాస్తాం? ఒక నెగిటివ్ నెంబర్ అయితే మనం ఫస్ట్ దాన్ని రిటర్న్ చేసేద్దాం. నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఆ నంబర్ చెక్ చేసి ఆ నంబర్ కరెక్ట్ అయితేనే కింద ప్రోగ్రామ్కి వెళ్ళాలి.
కింద ప్రోగ్రామ్కి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఈ నంబర్ కింద ఉన్న కోడ్ అంతా తీసుకెళ్ళి ఈ ఫెల్స్ లో పడేయాలి. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నంబర్ అనేది ఇంకా బ్రో ఇప్పుడు అర్థం కాదు కదా. ఓకే, ఇప్పుడు నంబర్ నేను తీసుకుంటాను, ఈ నంబర్ అనేది నాకు పాజిటివ్ అయితేనే నాకు ఈ కింద కోడ్ అంతా కంటిన్యూ అవ్వాలి. అవును. ఈ నంబర్ అనేది పాజిటివ్ కాకపోతే అసలు కింద కోడ్కి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి, అక్కడ మీరు ఇక్కడ కండిషన్ పెట్టుకోవచ్చు కదా. ఇఫ్ నమ్ ఈక్వల్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, 0 అయితేనే ఈ కింద కోడ్ అంతా ఈ కిందకి రావాలి. అంతేనా? అంతే. సుమారు అంతే కదా. ఎస్ ఎస్. ఈ కింద కోడ్ అంతా సెలెక్ట్ చేయండి, ట్యాబ్ స్పేస్, ట్యాబ్ స్పేస్. సో అన్ని కోడ్ అంతా సేమ్ ఇంటెంటేషన్ పక్క జరిగిపోయింది. ఓకే, ఇఫ్ నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ కింద కోడ్ అంతా జరగాలి. ఇప్పుడు కాకపోతే ఏమవ్వాలి, ప్లీజ్ ఎంటరే ఆర్ కాదు ఎల్స్. ఈ ఇఫ్ కి ఎల్స్ పెట్టాలి. అవును. సో ఈ ఇఫ్ కి కింద ఎల్స్ రాయాలి లాస్ట్ లో. ఓకే, ఫస్ట్ లైన్ లో. ఓకే ఓకే. ఎల్స్ ప్రింట్ number positive number. Please enter number greater than 0 or something. Yeah, please enter positive number. ఓకే, జస్ట్ కోడ్ ని చెప్పి మనం ఇంకొక ఇఫ్. సో ఇప్పుడు మనం కండిషన్ విత్ ఇన్ కండిషన్, మళ్ళీ ఆ సెకండ్ దాంట్లో కూడా థర్డ్ కండిషన్ రాసాము. ఇంకా కండిషన్ రాసాం. ఓకే, ఇది బేసిక్ గా ఇది మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఎలా చేయాలంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి పేపర్ మీద, ఒక పారాగ్రాఫ్ లాగా, దాని నుంచి ఇలా ఫార్మాట్ చేయడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్. నేను ఇక్కడ ఆన్ ప్లై నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను కదా లాజిక్ ని. సో ఇది సమ్వాట్ కొంచెం ఈజీగా ఉంటది. బట్ అసలు మీ పేపర్ మీదనే ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ ఇస్తాడు. ఇదైతే ఇది అని చెప్పి 2 పారాగ్రాఫ్ రిక్వైర్మెంట్ వస్తుంది. దాని నుంచి మనం ప్రాపర్ గా ఫార్మాట్ చేసుకుంటూ వస్తే వాళ్ళు వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు. ఇప్పుడు ఎంటర్ సమ్ నంబర్. నాకు 0 వచ్చినా సరే ఫెయిల్ అవుతుంది, ఇది 0 వచ్చినా పోతుంది. ఎందుకంటే నేను గ్రేటర్ దాన్ 0 అన్నాను. అక్కడ మనం గ్రేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినా మొత్తం సెట్ అయిపోయింది కదా. అప్పుడు సెట్ అయిపోతుంది. 0 ఇస్తే ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నంబర్. సో -2 ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నంబర్. ఇప్పుడు 3, 4 ఇస్తేనే లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక గేమ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక గేమ్ డిజైన్ చేసుకోవచ్చు. మన గేమ్ కూడా చేద్దాం. గేమ్ ఎక్స్ట్రా చేద్దాం. చిన్న గేమ్ ఒకటి ఉంది. ఆ గేమ్ ఏంటంటే మనం వాడికి ఒక రేంజ్ ఇవ్వాలి. 500 నుంచి 1000 మధ్యలో ఒక నంబర్ అనుకోరా అని చెప్పాలి. గెస్సింగ్ గేమ్ అంటారు దాన్ని. ఓకే, ప్లీజ్ గెస్ ఏ నంబర్ బిట్వీన్ 500 to 1000. వాడు ఒక నంబర్ గెస్ చేస్తాడు కంప్యూటర్, అంటే యూజర్ కంప్యూటర్ అని అడుగుతుంది, ప్లీజ్ గెస్ ఏ నంబర్ ఫ్రమ్ 500 to 1000. మనం గెస్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే ఎంటర్ చేయకూడదు. మీరు ఒక ఎంటర్ కొట్టంగానే అదే చెప్తుంది. నువ్వు గెస్ చేసిన నంబర్ 500 నుంచి 1000 లోపల ఒక నంబర్ ఇస్తుంది. నువ్వు గెస్ చేసిన నంబర్ 600 అని అడుగుతుంది. బట్ మనం గెస్ చేసిన నంబర్ 700 అనుకుందాం. సో జస్ట్ మనం ఎస్ ఆర్ నో ఇవ్వాలి. నో అని ఇస్తాం. నో అని ఇస్తే అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, ఓకే 600 అనుకోవాలా, కాబట్టి నెక్స్ట్ ఇంకో నంబర్ చెప్పాలి. అలా ఏంటి, అలా మీరు కంప్యూటర్ మిమ్మల్ని అడుగుతూ ఉంటది. మీరు ఫైనల్ గా కరెక్ట్ అయితే ఎస్ అని ఇస్తే మీకు ఒక ఫైనల్ గా ఓకే అది చెప్పి ఇన్ని స్టెప్స్ లో నేను ఆన్సర్ చెప్పానని చెప్పి ఇన్ని స్టెప్స్ లో అని చెప్పాలి. మన పాయింట్ ఏంటంటే నేను 500 to 1000 తీసుకొని ఆ 500 1 2 3 4 అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ దట్స్ నాట్ ప్రాపర్ వే. అది అలా కాదు. ఎందుకంటే అలా రాసుకుంటూ వెళ్ళాలంటే నేను ఇప్పుడు నా రేంజ్ నేను ఇప్పుడు 1 crore ఇస్తాను. 1 crore టైమ్స్ అడగలను. ఒకవేళ నేను 1 crore ఆ రేంజ్ నుంచి 1 నుంచి 1 crore మధ్యలో నంబర్ అనుకో అని చెప్పి అది 1 నుంచి స్టార్ట్ చేసినట్టే నేను అనుకున్న నంబర్ 1 crore అయితే 1 crore సెకండ్స్ 1 crore టైమ్స్ పడుతుంది. యూ షుడ్ రైట్ ప్రాపర్ లాజిక్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు 50 ఇచ్చారు అనుకున్నాం. లెట్స్ సే నేను 1 to 100 మధ్యలో ఒక నంబర్ గెస్ చేయని చెప్పాను. కంప్యూటర్ చెప్తుంది. మీరు గెస్ మల్టిపుల్ చెప్పండి కాదు, మీరు గెస్ చేసిన నంబర్ 99 అనుకుందాం.
ఓకే ఓకే కంప్యూటర్ ఏం చెప్పాలి, కంప్యూటర్ ర్యాండమ్ గా నంబర్ ఇస్తుంది 1 to 100 మధ్యలో గా ఒక నంబర్ ఇస్తుంది. ఆ ర్యాండమ్ గా ఎలా నంబర్ ఇవ్వాలో నేను చెప్తాను. ఆ ర్యాండమ్ గా ఒక నంబర్ ఇస్తుంది, 50 ఇస్తుంది అనుకున్నాం. మీరు అప్పుడు కంప్యూటర్ అడుగుతుంది, ఓకే నేను 50 ఇచ్చాను, నువ్వు అనుకున్న నంబర్ 50యా ఆర్ఎల్స్ ఇది గ్రేటా స్మాల్ అని అడగాలి, గ్రేట్ స్మాల్ అడగాలి. సో చెప్తారు ఓకే స్మాల్ అని చెప్తారు. మీరు స్మాల్ అని చెప్తారు 50 మీరు 50 స్మాల్ అని చెప్తారు. ఇంకేం చేయాలి, ఆబ్వియస్లీ 50 పైన ఉంటుంది మీరు అనుకున్న నంబర్. 50 నుంచి కింద మళ్ళీ గెస్ చేయకూడదు అది సెకండ్ టైం. ఓకే అలా మనం స్టెప్స్ తగ్గిస్తున్నాం. మనం స్టెప్స్ తగ్గిస్తాం. మనం ఇది కోడ్ రాయాలి, కంప్యూటర్ కోడ్ రాయాలి, తీసుకోవాలి కంప్యూటర్ చెప్పాలి, కోడ్ అంతా కంప్యూటర్ తో రాయాలి. ఓకే ఇది అర్థం కదా నెక్స్ట్ ఐటమ్. yes yes గెస్సింగ్ నెంబర్ చూద్దాం. గెస్సింగ్ నెంబర్ కంప్యూటర్ గెస్ చేయొచ్చు, మనం కూడా గెస్ చేయొచ్చు, రెండు వైపులు ఉంటది. ఓకే మనమే కంప్యూటర్ చెప్పొచ్చు, కంప్యూటర్ ఒక నంబర్ గెస్ చేయాలి, మన కంప్యూటర్ అనవచ్చు, అదేదో ర్యాండమ్ గా నంబర్ ఇస్తుంది. అది అది అదేముండదు, సింపుల్. అది మనం రివర్స్ గా గెస్ చేయడం అనేది వర్క్ చేయాలి. చూద్దాం, అది కూడా చెప్తా. కండిషన్ విత్ ఇన్ కండిషన్స్ అని పెట్టుకున్నాను. ఇఫ్ ఎల్స్ కూడా కండిషన్ లో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ లాజిక్ అంతే. ఇక్కడ ప్రోగ్రామింగ్ పరంగా మనం కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ మన లాజికల్ థింకింగ్ అంతే. జస్ట్ ఇఫ్ లోపల ఇఫ్ పెట్టాలి, మనం ప్రాపర్ గా లాజిక్ రాసుకోవాలి అంతే. ఇది మోర్ ఆఫ్ ప్రాక్టీస్ వరకు వస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ కండిషన్స్. ప్రస్తుతానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అంటారా? హోంవర్క్ ఇస్తేనే వస్తాయి డౌట్స్. సరే సరే, ఒక 50 minutes, ఇంకొక 50 minutes టైం ఉందా మీ అందరికి? I have time. సునంద గారు మీకు ఓకేనా? మౌనిక, సునంద గారు ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రైన్ బోగి. ఈ ట్రైన్ బోగి చూస్తే మనకి ఈ బోగిలో మొత్తం 72 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 72 సీట్స్ ఉన్నాయి మొత్తం. ఈ 72 సీట్స్ లో మీరు చూస్తే ఈ 1, 4, 9, 12 ఇవన్నీ మీకు లోవర్ బర్త్. ఈ 2, 5, 10, 13, 18 ఇవన్నీ మిడిల్ బర్త్లు. అంటే ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ 3 సీట్లు ఉంటాయి, ఒకటి సీట్ వస్తుంది ఈ బోగిలోకి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ మనకి ఏంటి, ఈ 3, 6, 11, 14, 19 ఇవన్నీ మనకి అప్పర్ బర్త్లు. ఈ 7, 15, 20, 23, 31 ఇవన్నీ మనకి సైడ్ లోవర్. ఈ 8, 16, 24, 32, 40 ఇవన్నీ మనకి అప్పర్ బర్త్, సైడ్ అప్పర్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే యూజర్ ఒక నంబర్ ఇస్తాడు, 1 to 72 లోపల మన ఒక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్ ఏదో చెప్పాలి మీరు. ఇక్కడ అది లోవర్ బర్త్ కింద వస్తుందా, అది మిడిల్ బర్త్ కింద వస్తుందా, అప్పర్ బర్త్, సైడ్ లోవర్, సైడ్ అప్పర్ మీరు చెప్పాలి. ఓకే, మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్, దీని నుంచి ఒక కాన్సెప్ట్ ఎక్స్ట్రా అక్కర్లా. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఈక్వెల్స్ కండిషన్లు, మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఆపరేటర్స్, అవి వాడే చేస్తాం. అవి వాడే చేస్తాం. ఇది మీకు హోంవర్క్ ఇస్తాను, ఇది హోంవర్క్ అయితే తీసుకొని చేయండి. ఇది హోంవర్క్ అయితే తీసుకొని చేయండి. జస్ట్ ట్రైన్ బోగి సెర్చ్ చేసి గూగుల్ లో ఫోటో గ్రూప్ లో
నాట్ ఈమెయిల్స్ రేపల్లోనే పేస్ట్ చేస్తాను. ఓకే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లాంగ్వేజ్ చేంజెస్ టెక్స్ట్ ఒకటే తీసుకుంటుంది. ఇది నేను డౌన్లోడ్ చేసి లోడెడ్ ఫైల్. ఓకే ఇది రెప్పలోనే పెట్టాను. జస్ట్ ఇది ట్రై చేయండి ఎగ్జాంపుల్. ఇట్స్ గుడ్ వన్. ఇది జస్ట్ ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు కండిషన్ స్టేట్మెంట్స్ ఇంత లూప్స్ లో ఎలా నక్కలేదు. కండిషన్ స్టేట్మెంట్స్ ఆపరేటర్స్ వీటి మీద మీకు ఎంత కమాండ్ ఉందని ఎగ్జాంపుల్. ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో నేను నెక్స్ట్ క్లాస్ లో నేను లూప్స్ గెస్సింగ్ గేమ్ అని చెప్తాను. నేను లూప్స్ ఇప్పుడే స్టార్ట్ చేయట్లేదు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్కల్స్ నేను రేపు స్టార్ట్ చేస్తాను లూప్స్. రేపు రాగానే స్టార్ట్ లూప్స్. ఇది మీరు ట్రై చేయండి. ఇది రేపు మీరు ఆన్సర్ వచ్చింది అంటే ఇట్స్ ఫైన్. రాలేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో. ఓకే ఓకే ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకొక ప్రాబ్లం నేను నెస్టెడ్ కండిషన్స్ మీద నేను ఐ అప్లోడ్ ఇన్ రేపు ఐ విల్ పింగ్ ఇన్ గ్రూప్ మీకు చెప్తాను. ఓకే రేపు లూప్ స్టార్ట్ చేద్దాం. Sure. Anyways. Okay. Thank you, everyone. Bye. Thank you, everyone. Bye. Thanks, Monica. Thanks, Monica. Bye.